హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీకెండ్ బ్లాగ్. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అందరూ మంచిగా పౌర్ణమి పూజ చేసుకున్నారని అనుకుంటున్నా. సో ఇది ఒక కంప్లీట్ వీకెండ్ బ్లాగ్ అనమాట. ఫస్ట్ ఫ్రైడే నుంచి స్టార్ట్ చేసినట్టయితే ఫ్రైడే మార్నింగ్ ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. ఇడ్లీ బ్యాటర్ ఉంటేను దాంతో ఇలా రొట్టెలాగా వేసేసాను. సో ఈ రొట్టె కాలే లోపు భుజబంగారానికి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి. ఈ రోజు మా హస్బెండ్ కి ఆఫీస్ హాలిడే, సో ఆయన అయితే ఇంట్లోనే ఉంటున్నారు. బట్ భుజబంగారం స్కూల్ ఉంది కాబట్టి వాడు ఒక్కడి కోసం అని చెప్పేసి ఇలా సింపుల్ గా ఎగ్ రైస్ ప్రిపేర్ చేశాను. ఇది ప్రిపేర్ చేయడం చాలా ఈజీయే, కానీ పిల్లలకి కడుపు ఫిల్లింగ్ గా ఉంటుంది. ఇంకా ఎగ్ రైస్ ప్రిపేర్ చేసి బాక్స్ ప్యాక్ చేసేసాను. భుజబంగారాన్ని ఈ లోపు రెడీ అయిపోమని చెప్పాను అనమాట. వాడైతే ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు. ఇంకా ఈరోజు మా హస్బెండ్ కి లీవ్, సో కొంచెం ఫ్రీ టైం దొరికింది కాబట్టి బ్యాక్ యార్డ్ లో పెద్ద చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టు క్లీన్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు. బికాజ్ వర్షం పడేటప్పుడు ఆవులన్నీ ఆ చెట్టు కిందకే వచ్చి నించుంటున్నాయి. కాకపోతే వాటి కొమ్మలు ఆవులకి గుచ్చుకుపోతున్నాయి అనమాట. సో ఆయన అది చూసి నెక్స్ట్ డే మార్నింగే ఇంకా ఇది క్లీన్ చేద్దామని స్టార్ట్ చేశారు. ఇది మారేడు చెట్ట లేకపోతే మర్రి చెట్ట నాకు కరెక్ట్ గా గుర్తు రావట్లేదు, కానీ బట్ మీకు తెలిస్తే కనుక కమెంట్స్ లో చెప్పండి. నానా నానా నువ్వు అలాగ ఉండడం మంచిది. ఒకసారి ఆగా. ఏం చూసుకుంటావు? అయ్యా సక్కం అనిపించేస్తాయి. చేమలు ఉన్నాయి. ఇగో చెప్పులు వేసుకుందా చూడు. బిగ్గి అమ్మ చెప్పులు వేసుకుందా? నీ చెప్పులేవి? నీ షూస్ ఏవి? నీ షూస్ ఏవి లేవా? ఎక్కడ పెట్టావు? అక్కడ పడిసావా? బిగ్గిని పిలు. బిగ్గి స్కూల్ టైం అవుతుంది రాను చెప్పు. పిలు బిగ్గి పిలు. ఏం తింటున్నావు? చాకియా బిక్కియా? చాకియా బిక్కియా? తన క్లీనింగ్ వర్క్ ఇంకా అవ్వలేదు. ఈ లోపే నిర్మిత్ వాళ్ళు వచ్చారు. కాసేపు నిర్మిత్ ఆడుకుందామని చెప్పేసి నేను ఇటు వచ్చేసాను అనమాట. ఇంకా భుజబంగారం లంచ్ బాక్స్ అది ప్యాక్ చేసి వాడిని కూడా స్కూల్ కి రెడీ చేసేసాను. ఇంకా వీళ్ళని స్కూల్లో డ్రాప్ చేయాలి. ఆ రోజు అక్క వాళ్ళ బాబు ఇక్కడే ఉన్నాడు. సో ధ్రువ బాబు, వియాన్, ఇంకా అలానే వియాన్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అబ్బాయి ఉన్నాడు అనమాట. వీళ్ళ ముగ్గురిని నా కార్లో డ్రాప్ చేస్తా అన్నారు. సో ఎలానో కార్లో వెళ్తున్నారు కదా, నేను నిర్మిత్ కూడా వస్తాము, మీకు కంపెనీ ఇస్తామని చెప్పాం. ఇంకా నేను నిర్మిత్ బాబు కూడా వెళ్ళి వీళ్ళ ముగ్గురిని డ్రాప్ చేసేసి ఇంటికైతే వచ్చేసాము. పాలు ఇరిగిపోయారా? పాలు ఇరిగిపోయాయి. మనకి ఎప్పుడైతే చిరాగ్గా ఉండి ఏ పని చేయబుద్ది ఏదో అప్పుడే డబుల్ వర్క్ అవుతుంది కదా. నాకైతే ఆ రోజు ఫుల్ బ్యాక్ పెయిన్ అనమాట. అసలు కాఫీ పెట్టే ఓపిక లేదు, కానీ ఈయన అడిగారు కదా అని చెప్పేసి సరే ఇంకా కాఫీ పెట్టాను. కాకపోతే ఆ పాలు ఇరిగిపోయాయి. అవి పాడేసి మళ్ళీ ఇంకొకసారి కాఫీ పెట్టాను అనమాట. సో ఇలా ఎప్పుడైనా చికాగ్గా ఉన్నప్పుడే డబుల్ వర్క్ అవుతుంది నాకు. తల్లి బిడ్డ ఇద్దరు చక్కగా కూర్చొని కాఫీ తాగుతున్నారు. మార్నింగ్ భుజబంగారం స్కూల్కి అది వెళ్ళిపోయిన తర్వాత నాకు కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది. ఇంకా అప్పుడే అమ్మ వాళ్ళతో మాట్లాడతాను. సో డాడీ వాళ్ళు కాల్ చేసి అడుగుతున్నారు అనమాట, హెల్త్ అది ఎలా ఉందమ్మా, బ్యాక్ పెయిన్ అన్నావు కదా, తగ్గిందా లేదా అని. అప్పటికి 5 days నుంచి ఫుల్ బ్యాక్ పెయిన్ ఉందనమాట. సరే ఇంకా ఈ రోజు ఈయన ఎలానో ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వెంటనే డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 12 o'clock ఏమో అపాయింట్మెంట్ తీసుకున్నట్టున్నారు. హాస్పిటల్కి వెళ్లే ముందు అత్తయ్య కోసం పప్పుచారు ప్రిపేర్ చేశాను. ఇంకా అలానే అన్నం వండేసాను అనమాట. సో తనకి లంచ్ సార్టెడ్. మేమైతే లంచ్ అమ్మ వాళ్ళ ఇంట్లో చేసేస్తాం. బికాజ్ నా హాస్పిటల్ వైజాగే అనమాట. సో వైజాగ్ ఎటు వెళ్తున్నాం కాబట్టి అమ్మ వాళ్ళ ఇంట్లోనే లంచ్ చేసి వద్దాం అనుకున్నాము. నా వంటంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా చాలా టైం ఉందనమాట. అరౌండ్ 9:30 అయినట్టుంది టైం ఇప్పుడు అంతే. సో ఈ లోపు మళ్ళీ ఈయనకి క్లీనింగ్ గుర్తొచ్చింది. ఆ పైన కొన్ని బ్రాంచెస్ ఉండిపోయాయంట. అవన్నీ కూడా ఈ కార్ ఎక్కి దాని మీద నించొని అప్పుడు కట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ ప్లాన్ అంతా ఎగ్జిక్యూట్ చేయడానికి కార్ తీసుకొచ్చేసారు. ఇప్పుడు దీని మీద ఎక్కి ఎలా క్లీన్ చేస్తారో చూడాలి. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. రీసెంట్ గా దివాళీ వ్లాగ్ పోస్ట్ చేశాను కదా, అప్పుడు మీరు 2 cars కి పూజ చేశారు, వేరే కార్ ఎవరిది, మీరెందుకు పూజ చేశారు అని అడుగుతున్నారు. వేరే వాళ్ళ కార్ అయితే మనం ఎందుకు పూజ చేస్తాం చెప్పండి. 2 cars కూడా మా హస్బెండ్ వే. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఆ 2 cars మా హస్బెండ్ వే. ఇంకా ఆయన తన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఈ లోపు నేను ఇక్కడ శంఖం పువ్వులతోని టీ ప్రిపేర్ చేశాను అనమాట.
ఈ టీ హెల్త్ కి చాలా మంచిది. అసలు శంఖం పూలతో టీ ప్రిపేర్ చేస్తారన్న విషయమే మా హస్బెండ్ కి తెలియదు. ఈ రోజు చెట్టుకి చాలా పూలు వస్తేను ప్రిపేర్ చేస్తా అని చెప్పాను. సరే ట్రై చేస్తానన్నారు. ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము. బాగానే ఉండిందా? నచ్చిందా? లెమన్ పిండానా? ఇప్పటిదాకా ఈ టీ గ్రీన్ కలర్ లో కనిపించింది కదా, వన్స్ మనం లెమన్ యాడ్ చేస్తే ఇది బ్లూ పర్పుల్ షేడ్ లోకి టర్న్ అయిపోతుంది. అసలే మా రాజుబిడ్డకి ఇవేమీ తెలియవు కదా, ఫస్ట్ గ్రీన్ టీ తీసుకొచ్చావు ఇప్పుడేంటి బ్లూ టీ తీసుకొచ్చావు అని ఫస్ట్ షాక్ అయ్యారు. ఆ తర్వాత చెప్పాను ఇలా లెమన్ యాడ్ చేస్తే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అని. సో ఇప్పుడు ఇంతకీ ఆయన తాగారా లేదో చూద్దాం. కొంచెం సిప్ చేసి ఇందాక గ్రీన్ టీయే బాగుంది ఈ పర్పుల్ టీ కన్నా అన్నారు. నాకైతే ఇలా పర్పుల్ టీ నచ్చుతుంది. సో 2 డిఫరెంట్ ఫ్లేవర్స్, 2 డిఫరెంట్ మెంటాలిటీస్, 2 డిఫరెంట్ పర్సన్స్. నాకు అలవాటే కాబట్టి ఇంకా పర్పుల్ టీ నేనే తాగేసా. అండ్ ఇందాక బాబు గారు ప్లాన్ ఏదో వేసుకున్నారు కదా, అది ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్ లో ఉన్నారనమాట. సో మంచిగా కార్ ఎక్కి మొత్తం ఆ బ్రాంచెస్ అన్ని కట్ చేస్తున్నారు. అలా పై వరకు ఉన్న బ్రాంచెస్ అవన్నీ కట్ చేసేసి తను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసారు. నెక్స్ట్ ఇంకా నేను కూడా రెడీ అయిపోయి ఇప్పుడైతే హాస్పిటల్ కి బయలుదేరాము. ఇంకా బ్యాక్ పెయిన్ అనేసరికి ప్రతి ఒక్క డాక్టర్ చెప్పేది ఏంటంటే కిందన కూర్చోకూడదు, బరువు పనులు చేయకూడదు, ఒంగోని పని చేయకూడదు అని చెప్తారు. అవును నిజమే, కాకపోతే మన రోజువారీ పనుల్లో ఇవన్నీ ఉంటూనే ఉంటాయి కదా. ఒంగోకుండా ఏ పని అయిపోతుంది చెప్పండి? ఏ బరువు మొయ్యకుండా పనులు అయిపోతాయా? ఇప్పుడు హెల్పర్ ఉంటే దట్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ వర్షన్. బట్ ఏ హెల్ప్ లేకుండా మనం సింగిల్ గా చేసుకోవాలి అన్నప్పుడు ఇవన్నీ చేసుకోవాల్సిందే. నాలాగా పనంతా ఒకేసారి చేసుకోకుండా కొంచెం డివైడ్ చేసుకుంటూ చేస్తే వర్క్ ఈజీ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంత స్ట్రెస్ఫుల్ గా ఉండదు అనమాట. సో ఇంకా హాస్పిటల్ కి వెళ్ళి మెడిసిన్ అంతా తీసుకొని ఆ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఐ థింక్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో ఏమీ షూట్ చేయలేనట్టున్నాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లంచ్ చేసేసి ఇంటికైతే వచ్చేసాము. అండ్ ఇది ఆ నెక్స్ట్ డే పొద్దున్నే మా హస్బెండ్ ఒక లాంగ్ డ్రైవ్ కి వెళ్దామన్నారు. సో ఇంకా నేను తను బయలుదేరి అలా డ్రైవ్ చేసుకుంటూ హార్బర్ కి వచ్చామన్నమాట. సో వైజాగ్ లో ఉన్న వాళ్ళందరికీ హార్బర్ తెలిసే ఉంటుంది. నేను హార్బర్ కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. స్మెల్ బీచ్ హార్బర్ కి ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తే మనకి ఫ్రెష్ ఫిషెస్ అన్ని దొరుకుతాయి. అండ్ సెకండ్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే హార్బర్ లోకి ఎంటర్ అవుతూనే మనకు ఫుల్ ఫిష్ నాన్ వెజ్ స్మెల్ ఉంటది అనమాట. వేర్ చేసే వాళ్ళకి అలవాటు అయిపోయిన వాళ్ళకి పర్లేదు, కానీ నాలాగా ఓసిడి వాళ్ళు ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి అయితే చాలా కష్టంగా ఉంటది. నేనైతే మా హస్బెండ్ ని పాపం సాధిస్తూనే ఉన్నాను, ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు, ఇవన్నీ మన ఇంటి దగ్గరే దొరుకుతాయి కదా అది ఇది అని. కాకపోతే ఇక్కడికి వస్తే ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది. అండ్ ప్రైస్ వేరియేషన్ కూడా ఉంటది. బయటికి ఇక్కడికి చాలా ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటదండి. హార్బర్ వచ్చాము అంటే మాత్రం ఖచ్చితంగా మనకి బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలి. మనం మంచిగా బార్గెన్ చేయగలిగేటట్టు ఉంటేనే ఇక్కడికి వస్తే వాల్యూ ఉంటుంది. లేకపోతే ఇక్కడికి వచ్చినా కూడా వేస్ట్, ఇంటి దగ్గర కొనుక్కోవడమే బెస్ట్. ఇంకా ఆ రోజు వంజరం చేపతో పాటు కొన్ని రొయ్యలు కూడా తీసుకున్నాము. అండ్ ఫస్ట్ టైం లైవ్ క్రాబ్స్ చూసాను. మేము ఎవరు క్రాబ్స్ తినం కాబట్టి తీసుకోలేదు. ఇంకంతే కావాల్సినవన్నీ తీసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాం. నెక్స్ట్ అదే రోజు ఈవినింగ్ నర్సరీకి వచ్చామన్నమాట. అప్పుడు మా హస్బెండ్ కి లాంగ్ వీకెండ్ వచ్చింది. కంటిన్యూస్ గా ఒక 4 days లీవ్ ఉన్నట్టుండింది. అందుకనే మాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది కాబట్టి ఇలా బయటకు వస్తున్నాము. లేకపోయి ఉంటేనా ఆయన ఎప్పుడో పొద్దున్న వెళ్ళి నైట్ కి వస్తారు. ఈ
లాంగ్ వీకెండ్ దయ వల్ల కొంచెం టైం దొరికింది కాబట్టి బాబు గారు నన్ను నర్సరీకి తీసుకొచ్చారు. సో నాకు కావాల్సిన మొక్కలన్నీ తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం, మీ అందరికీ తెలుసు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎవ్రీ 2 weeks కి ఒకసారి నర్సరీకి వెళ్ళి మొక్కలు కొనుక్కునేదాన్ని. అక్కడ అపార్ట్మెంట్ కల్చర్ ఉండడం వల్ల మొక్కలన్నీ పాట్స్ లోనే గ్రో చేసేవాళ్ళం. బట్ ఇక్కడ హస్బెండ్ వాళ్ళ ఇల్లు ఇండివిజువల్ హౌస్ కాబట్టి ఇంటి చుట్టుపక్కల నీట్ గా క్లీన్ చేయించేసి మొక్కలన్నీ డైరెక్ట్ గా భూమిలోనే వేసామంటే అవి బాగా గ్రో అవుతాయి. అది నా ప్లాన్. కాకపోతే అది ఎప్పటికి ఎగ్జిక్యూట్ చేస్తాము అనేది తెలియదు. మీరు చెప్తే నమ్మరు, మొక్కలు తీసుకొని 15 రోజులు అయింది, కానీ తీసుకున్న మొక్కలు తీసుకున్నట్టే ఉన్నాయి, కానీ అవి ఇప్పటికీ రీపాట్ చేయలేదు. ఎక్కడికి వెళ్ళావు రాము? లక్కవరము. సో ఇది ఆ నెక్స్ట్ డే. మా హస్బెండ్ కి ఈ రోజుతో లీవ్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. సో ఫైనల్ గా ఈ రోజు అన్నవరం వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. ఎటు అన్నవరం వెళ్తున్నాం కాబట్టి అమ్మ వాళ్ళని కూడా రమ్మన్నాము. మేము ఇదంతా డిసైడ్ అయ్యి అమ్మ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని రమ్మని చెప్పి వాళ్ళు ఇంటికి వచ్చేసరికంతా 11:30 అయిపోయింది. ఇంకా మేము 12 o'clock కి స్టార్ట్ అయ్యాం ఇంటి దగ్గర నుంచి. మధ్యలో 2 o'clock ఏమో ఒకసారి లంచ్ బ్రేక్ కి ఆగాము. దెన్ ఇంకా డైరెక్ట్ గా అన్నవరం అయితే వచ్చేసాం. మేము అన్నవరం రీచ్ అయ్యేసరికి 3:30 అయిపోయింది. లక్కీగా ఆ రోజు నుంచే కార్తీక మాసం స్టార్ట్, అండ్ అదే రోజు ఫస్ట్ సాటర్డే అన్నమాట కార్తీక మాసంలో. నార్మల్ డేస్ లోనే అన్నవరం చాలా రష్ ఉంటుంది, దట్టు వీకెండ్ కార్తీక మాసం అనేసరికి ఇంకా రష్ ఉంటారు కదా. మేమైతే కొంచెం టెన్షన్ తోనే స్టార్ట్ అయ్యాము. సరే ఇంకేం జరిగితే అది జరిగిందని చెప్పేసి ఇప్పుడైతే కొండ మీదకి వెళ్తున్నాం. बीच रा यान बीच रा बीच का है रिजर्वायर కనిపి. ఇలా మేము ట్రావెల్ కి వెళ్ళేటప్పుడు మా కన్వర్జేషన్ చాలా ఫన్నీగా ఉంటుంది. అది రాగా అలా పెట్టేద్దాం అనుకోని చాలా వీడియోస్ లో అలానే పెట్టేశాను. కాకపోతే ఏమవుతుందంటే కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది బ్యాక్ అండ్ మ్యూజిక్ వల్ల. అందుకనే రా కన్వర్జేషన్ కాకుండా మ్యూట్ చేసి మ్యూజిక్ యాడ్ చేయాల్సి వస్తుంది. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. ఇంకోండి అన్నవరం అయితే వచ్చేసాము. టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి 4 అలా అయిపోయింది టైం. సో ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళాలి. మేము అనుకున్నట్టు రష్ అయితే ఎక్కువ మంది ఏమీ లేరు, చాలా ఫ్రీగా ఉందన్నమాట టెంపుల్. మాకు దర్శనం 5-10 minutes లో అయిపోయింది. ఇది ఫామ్ లో ఏదో నెయ్యి ఉంటాయట. అన్నవరం నుంచి రిటర్న్ ఇంకా డైరెక్ట్ గా వైజాగ్ వస్తున్నాము. ఈ వచ్చే వేలోని శ్రీప్రకాష్ స్కూల్స్ లోని ఈ మధ్య ఏదో ఫామ్ స్టార్ట్ చేశారు. కౌస్ నుంచి డైరెక్ట్ గా మిల్క్ ప్రొడక్ట్స్ అన్ని సేల్ చేస్తున్నారని మా హస్బెండ్ చెప్పారు. యాక్చువల్ గా నెయ్యి తీసుకుందామని వెళ్ళాము, కాకపోతే నెయ్యి అవుట్ ఆఫ్ స్టాక్ అంట. అండ్ ఆ రోజు మిల్క్ ప్రొడక్ట్స్ ఏవి సేల్ చేయట్లేదంట. చేసేదేం లేక మళ్ళీ మా జర్నీని కంటిన్యూ చేసాం. వైజాగ్ వెళ్లే వేలో ఎక్కడో ఒక ఫేమస్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందని చెప్పారు. సో ఇంకా ఆ టెంపుల్ కూడా చూద్దామని చెప్పేసి అటు స్టార్ట్ అయ్యాము. మా హస్బెండ్ రెగ్యులర్ గా ఈ రూట్స్ అన్ని తిరుగుతారు కాబట్టి ఆయనకి కొంచెం ఐడియా ఉంది ఎక్కడ ఏది ఫేమస్ అని చెప్పేసి. ఈ టెంపుల్ గురించి నాకు తెలిసిన విషయం ఏంటంటే అది స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంట. యాక్చువల్ టెంపుల్ అయితే కొండ మీద మీరు అక్కడ చూస్తున్నారా ఆ పైన ఉండింది. ఆ పైకి వెళ్ళాలంటే 300 steps ఎక్కి వెళ్ళాలి. కాకపోతే నాకు అప్పటికి హెల్త్ బాగాలేదు, బ్యాక్ పెయిన్ ఉండింది. డాక్టర్ ముందే చెప్పింది కదా నువ్వు అసలు మెట్లు ఎక్కకూడదు, పైకి కిందకి దిక్కకూడదు అది ఇది అని. సో ఎందుకు వచ్చిన రిస్క్ లే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే పైకి వెళ్దామని చెప్పేసి ఇప్పుడు ఓన్లీ కిందన మాత్రమే దర్శనం చేసుకుందామని వెళ్తున్నాం. పౌండ్ కాదు పాండ్. లోపలికి ఎలా చేస్తారుగా పరిగెట్టద్దని చెప్పా అంటే
టెంపుల్ నమూనా సింబల్ చెప్పు. నమూనా అంటే ఏంటి చెప్పు. నమూనా అంటే ఇంక ఇదిగోండి టెంపుల్ యొక్క అవుటర్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. నమూనా అంటే ఏమో అనుకున్నాను, కాకపోతే ఆ రోజు మా హస్బెండ్ చెప్పారు టెంపుల్ యొక్క అవుటర్ లుక్ ఇలా ఉంటుందని చూపించడాన్ని నమూనా అంటారంట. ఇంకా టెంపుల్లో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. టెంపుల్లో ఎవ్వరూ లేరు, మేము తప్ప. చాలా ప్రశాంతంగా ఉండింది. మంచిగా దర్శనం చేసుకుని ఆ తర్వాత మళ్ళీ వైజాగ్ బయలుదేరిపోయాము. మధ్యలో ఒక చిన్న కాఫీ బ్రేక్ కి ఆగితేను ఇగోండి పిల్లలతో ఆడుకుంటున్నారు ఈయన. సో మంచిగా కాసేపు ఆడుకొని ఆ తర్వాత కాఫీ తాగేసి కొంచెం పకోడీ తినేసి అప్పుడు మళ్ళీ మా జర్నీని కంటిన్యూ చేసాం. ఇది ప్లేస్ నాకు కరెక్ట్ గా తెలియదు కానీ ఒక పెట్రోల్ బంక్ లోని సైడ్ కు ఉందన్నమాట ఈ ప్లేస్. చాలా బాగుండింది, మొక్కలైతే సూపర్ ఉన్నాయి. నాకు ఈ ఫ్లాస్ భలే నచ్చాయి అనమాట. ఇంక ఇక్కడ ఈ ఫ్లాస్ కి వీడియో షూట్ చేసింది మాత్రం మా డాడీ, అండ్ టెంపుల్ దగ్గర కొన్ని వీడియోస్ అయితే మా హస్బెండ్ షూట్ చేశారు. అలా ఒక కాఫీ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మా జర్నీని కంటిన్యూ చేసుకుంటూ మేమైతే గాజువాక వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ బాంబులు కాల్చడం స్టార్ట్ చేశారు. ఈ ఇయర్ నేను దివాళీ ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాను కాబట్టి అమ్మ వాళ్ళు అసలు దివాళీ ఏమీ సెలబ్రేట్ చేసుకోలేదు అక్కడ. ఇంక బాంబులు కాల్చిన చూసి ఆనందిస్తారని చెప్పేసి స్టార్ట్ చేశారు. సో ఇది చుంచురు బుడ్డి అనుకుంటాను. ఫస్ట్ ఈయన వెలిగించిన తర్వాత మిగతాది డాడీతో వెలిగించారనమాట. ఇంకా మా నాన్న ఫేస్ చూడాలి, ఫుల్ హ్యాపీ అయిపోయారు. ఆడపిల్లకి పెళ్లి చేసిన తర్వాత హస్బెండ్ సపోర్ట్ ఉంటే అంతకన్నా హ్యాపీనెస్ ఏ ఫాదర్ కి ఉండదు. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ సచ్ అండర్స్టాండింగ్ అండ్ సపోర్టివ్ హస్బెండ్. సో ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి ఐ వాస్ హియర్ రైట్ నౌ. లేకపోయి ఉంటే ఐ వుడ్ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్. సో ఇలా మా హస్బెండ్ కి వచ్చిన లాంగ్ వీకెండ్ ని యూటిలైజ్ చేసుకున్నాము. చాలా మంచిగా టైం స్పెండ్ చేసాము యాజ్ అ ఫ్యామిలీ ఆఫ్ 4 ఆర్ అ ఫ్యామిలీ ఆఫ్ 6 వాట్ ఎవర్ ఇట్ మే బి. మళ్ళీ రేపటి నుంచి ఎవరి కాళ్ళు స్కూల్స్ ఆఫీసెస్ అంటూ పరుగులు పెట్టాల్సిందే. సో ఈ వీకెండ్ అయితే ఇలా జరిగిందండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. Thank you all so much for watching this video till the end. I will see you all in my next video. Until then, take care and bye-bye.